ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు నిన్న కర్ణాటక రాయచూర్ జిల్లాలోని సింతనూరు వెళ్ళారు. అక్కడ ఏదో కార్యక్రమంలో పాల్గొనడం కోసం అండ్ అక్కడ కమ్మ సంఘ భవనంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం కోసం వెళ్ళారు. అక్కడ లోకేష్ గారితో పాటు కేంద్ర మంత్రి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కూడా హెచ్డి కుమారస్వామి గారితో పాటు మరో సెంట్రల్ మినిస్టర్ అండ్ స్టేట్ మినిస్టర్లు చాలామంది ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే మనం ఈ వార్తను కనుక తెలుగుదేశం పార్టీ పత్రికల్లో చూసిన ఈ వార్తతో పాటు మరో విషయం హైలైట్గా కనిపిస్తుంది. పెద్దల మీద లోకేష్ వినయం చూపించారు, చాలా సంస్కారం ప్రదర్శించారు. చాలా అంటే కేంద్ర మంత్రులు లోకేష్కి ప్రత్యేకంగా వేసిన సీట్లో కూర్చోమని చెప్పిన, లేదు మీరు ఇట్లా మామూలు కుర్చీలో కూర్చున్నారు కదా, నేను ఇక్కడే కూర్చుంటానని చెప్పి ఆ ప్రత్యేకమైన పెద్ద సింహాసనం లాంటి సీటు పక్కన జరిపేసి మామూలు కుర్చీలో కూర్చున్నాడని పత్రికల్లో కూడా, ప్రధాన పత్రికల్లో కూడా ఈ వార్త హైలైట్గా రాసుకుంటూ వచ్చారు. ఇంకా టీడీపీ మీడియా, సోషల్ మీడియా హ్యాండిల్స్లో అయితే ఆ వీడియో మామూలుగా చక్కర్లు కొట్టట్లే. నిజంగా మనకు కనుక ఆ వీడియో చూస్తే అనిపిస్తుంది, సరే నారా లోకేష్ గారి సంస్కారమా, వినయమా, ఇదంతా కనుక కొన్ని పిఆర్ స్టంట్ల కోసం కొందరు ఏమంటారు రెడీ చేసినటువంటిదా ఏమో, ఇదంతా కాసేపు పక్కన పెడదాం. అసలు లోకేష్ ఆడ వీళ్ళ ఎపిసోడ్ అంతా పక్కన పెడదాం. అసలు ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళకు బుద్ధి ఉండక్కర్లే. నారా లోకేష్ ఒక స్టేట్ మినిస్టరు, సరే చీఫ్ గెస్ట్గా అక్కడికి వెళ్తున్నారు. కుమారస్వామి గారు లాంటి ఒక సెంట్రల్ మినిస్టరు, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కూడా ప్రస్తుతం సెంట్రల్ మినిస్టరు, మరో కేంద్ర మినిస్టరు ఉన్నప్పుడు ఆ వేదిక మీద 3 సీట్లు ఉన్నాయి, మూడు కుర్చీలు ఉన్నాయి. ఒకటేమో ఏమంటారు బాహుబలి సినిమాలో రానా కూర్చుంటాడు, పెద్ద చైరు, అంత పెద్దది వేశారు లోకేష్ కోసం అట. పక్కన పెళ్ళిళ్ళల్లో ఏమైనా జరుగుతూ అంటే చిన్న తెల్ల కుర్చీలు వేసింటారు చూడండి, అట్లా ఒక 2 కుర్చీలు వేశారు. ఆ 2 కుర్చీలలో కుమారస్వామిని మరో సెంట్రల్ మినిస్టర్ని కూర్చోబెట్టి లోకేష్ వేదిక మీదకి రాగానే ఈ సీట్ మీద కూర్చోమని చెబుతున్నారు, ఆయన కోసం వేశారు. ఆ వేసినోడికి బుద్ధి ఉండక్కర్లేదా? లోకేష్ గారి కోసం అంత పెద్ద సింహాసనం వేసి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కేంద్ర మంత్రి కూడా అయినటువంటి వ్యక్తులకు చిన్న చిన్న కుర్చీలు వేస్తారా? వీళ్ళ కథ పక్కన పెడదాం. లోకేష్ సంస్కారం ఇలా అసలు ఆర్గనైజర్స్ ఏంటి అట్లా వేస్తారా ఎవరైనా? దాన్ని మళ్ళీ ఆ సింహాసనాన్ని దొబ్బుతుంటే వెనక్కి పోతుంది ఆ చైర్, దాన్ని వెనక్కి దొబ్బేసి మళ్ళీ వాళ్ళిద్దరు ఏ చైర్లలో కూర్చున్నారో ఆ చైర్లు ఆయనకు వేసి కూర్చోబెట్టారు. దాన్ని కేంద్ర మంత్రుల పక్కన చాలా సాదా సీదా సీట్లో కూర్చున్నారని మళ్ళీ ప్రచారం. అసలు ఇటువంటి పిఆర్లు ఏవైనా పనికొస్తాయా? బహుశా వీళ్ళకి అర్థం అవ్వట్లేదా? ఇవన్నీ వీళ్ళకే నెగటివ్ అవుతాయి, అంటే లోకేష్ గారికి ఇవన్నీ నెగటివ్ అవుతాయి అని చెప్పి ఇటువంటివన్నీ కనుక ఏం ప్రయోజనం దీనివల్ల? మళ్ళీ అసలు ఆశ్చర్యపోయా. నిన్నటి నుంచి ఏదో సోషల్ మీడియాలో వాళ్ళు ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు, ఏదో వీళ్ళ పిఆర్లకు ఏది దొరక రకరకాలుగా ప్రయత్నాలు చేసుకుంటూ పోతున్నారు అనిపించింది. ఈరోజు ప్రధాన పత్రికల్లో కూడా ఈ వార్త రాసుకుంటూ వచ్చారు. సాదా సీదా సీట్లో కూర్చున్నారు. అవే సీదా సీట్లే కుమారస్వామికి, ఇంకో సంజయ్ సేత్ అనుకుంటా, ఇంకో సెంట్రల్ మినిస్టర్కి కూడా వేశారు. వాళ్ళని అక్కడే కూర్చోబెట్టి ఈయనకి సింహాసనం వేశారు. మళ్ళీ అందరు చూస్తుండగా సింహాసనం వెనక్కి జరిపి వాళ్ళు కూర్చున్న చైరే తీసుకొని వచ్చారు. అందరూ ఒకే చైర్లలో లాస్ట్ కూర్చున్నది. ఒక 2 మినిస్టర్లను పక్కన పెట్టుకొని, సెంట్రల్ మినిస్టర్లను, ఒక మాజీ ముఖ్యమంత్రి కూడా ఆయన, వాళ్ళకేమో మామూలు సీట్లు వేసి ఈయనకేమో సింహాసనం సీట్ వేసిన ఆ ఆర్గనైజర్స్కు బుద్ధి ఉండక్కర్లేదా అనిపించింది. వీళ్ళ పిఆర్లు, వీళ్ళ వినయం, వీళ్ళ సంస్కారం గత పక్కన పెడితే ఏందో నాకు అర్థమే కాదండి. వీటిని పిఆర్ స్టంట్లు అంటారా? ఇటువంటివి ఎట్లా ఆర్గనైజ్ చేస్తారు?